నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మానకొండూరు ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ అయితే ప్రజాపాలనలో అయితే పరిశీలించారు. అయితే తిమ్మాపూర్ మండలంలో పలు గ్రామాల్లో ప్రజాపాలనలో పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం, 100 రోజుల్లో వీటిని అమలు చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తామని అయితే కవ్వంపల్లి సత్యనారాయణ అంటున్నారు. ప్రజల నమ్మకాన్ని మేము మబ్బుపాలు చేసుకోమంటూ కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. జిల్లాలోని మానకొండ నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు తిమ్మాపూర్ మండలంలో ప్రజాపాలనకు సంబంధించిన అయితే ఈ ప్రజాపాలనలో భాగంగా నుండి దరఖాస్తు పూర్తి స్థాయి 6 గ్యారంటీ పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో 100 రోజులు తప్పకుండా ప్రతిదానికి కూడా అందిస్తామని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రెడ్డి ఒక గడిను తరిమేసి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. అయితే ఏదైతే ఇనుప కంచెలను తొలగించి ఆ ప్రజలు నేరుగా తమ పాలన వద్దకు రావచ్చు, తమ సమస్యలను వెళ్ళబోసుకోవచ్చు అంటూ కూడా ఆయన స్వయంగా ఏదైతే సచివాలయంలో ప్రకటించిన ప్రజాపాలన కార్యక్రమం, ఈ కార్యక్రమము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంతో పాటు ప్రతి మండలంతో డివిజన్లతో అంటే ఎక్కడికక్కడ ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసి అధికారుల నుండి ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి అంటే లబ్ధిదారులు 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన లబ్ధి దరఖాస్తు చేసుకోవడానికి అర్జీ పెట్టుకోవడానికి కూడా వీలుగా ప్రత్యేక సెంటర్ల ద్వారానైతే వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కవ్వంపల్లి సత్యనారాయణ ఈ రోజు ఆ నియోజకవర్గంలో మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో దాదాపు పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులంతా కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే 6 గ్యారంటీ పథకం ఇప్పటికే 2 ఏదైతే గ్యారంటీ పథకాలకు సంబంధించి 2 అమలవుతున్న నేపథ్యంలో మిగిలిన పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 100 రోజులలో కూడా దీనికి సంబంధించి తప్పకుండా అమలు చేస్తాము, ప్రజలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా ఇప్పుడు ఈ నెలలో కూడా అంటే మరొక కొద్ది రోజుల్లో కూడా మరొక గ్యారంటీ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంటే ఇందులో కొన్ని అపోహలు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి ఈ సంక్షేమ పథకాలు అందవు అంటూ కూడా కొన్ని అపోహలు ఉన్న నేపథ్యంలో కూడా నేరుగా ఎక్కడికక్కడ స్థానిక నేతలంతా కూడా రేషన్ కార్డుతో కూడా సంబంధం లేకుండా కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేషన్ కార్డును ఇవ్వని పరిస్థితులలో రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ కూడా ఒక ఏదైతే ప్రతి ఒక్కరి నుండి కూడా అర్జీలు స్వీకరించి ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేస్తామంటూ కూడా ఒక భరోసాను ఇస్తున్నారు. అంటే గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అంటే గతంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి అంటూ కూడా డబ్బాలకు వస్తున్న ఘనత కూడా గత ప్రభుత్వానికి. అయితే ఈ లక్షల్లో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల్లో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్జీలు చేసుకుంటున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఏ స్థాయిలో కూడా వాళ్ళంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. అంటే ఈ సంక్షేమ ఫలాలు అందక ఏదైతే లబ్ధిదారులకు కాకుండా అనుచరులకు అంటే ముఖ్య నేతల అనుచరులకు పక్కదారిలో పట్టాయని కూడా చెప్పవచ్చు. అలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ప్రజాపాలన పేరుతో నేరుగా ఖచ్చితంగా అంటే దీనికి ఒక ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు స్వీకరించిన అనంతరం అక్నాలెడ్జ్మెంట్ కూడా వారికి తిరిగి అంటే రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు తప్పకుండా అంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, తాము అప్లై చేసుకున్నామని నిలదీయడానికి కూడా వాళ్ళు ఒక ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారునికి తమ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్ని చేరవేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందంటూ కూడా ఒక భరోసానైతే కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకుంటే ఓవరాల్గా మానకొండలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.